చూడాలి మనం. ఇక్కడ పేతురు యోహానులకు ధైర్యం ఉందని చెప్పాను, గుర్తుంది కదా. మరి మనకు ఎలాంటి ధైర్యం ఉంది? ఆ ధైర్యము దేన్ని చూసుకోవాలి మనకు ఆ ధైర్యం? చెప్పండి, దేని వలన వచ్చింది ఆ ధైర్యం? దేవుని ద్వారానే కదా. ఓకేనా? అందరు ఓకే కదా? ఓకే. దేవుని ద్వారా మనకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వస్తుంది. అవునా కదా? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ధైర్యం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, నీకు ఒక విశ్వాసం ఉంటే ఆ కొండ వెళ్ళి కింద పడమంటే పడుతుంది. దేని ద్వారా? విశ్వాసం ద్వారా ఏమొస్తుందంటే మనకు ధైర్యం వస్తుంది. ఈ విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తామంటే ఎంత పెద్ద పనైనా కూడా నా దేవుడు చేయగలడు. అవునా? నా దేవుడు అన్నీ చేయడానికి సమర్థుడు అని చెప్పేసి మనము విశ్వాసంతో మనం ధైర్యం పొందుతాం. దేవుడు అదే ధైర్యాన్ని పేతురు యోహానులకు ఇచ్చారు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివిన మాట ఇదే. వాళ్ళు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి రాదు. యేసుతో కూడా ఉంటే వాళ్ళకి ఏం జరిగింది? ధైర్యం వచ్చింది. తర్వాత వాళ్ళు విద్య లేని పామరులు అంటే చదువులేదు, వాళ్ళకి చదువులేదు కాబట్టి ఇన్ని చదువు లేకుండా మాట్లాడుతున్నారంటే చూడండి, ఎవరికైనా ఆశ్చర్యం కలుగుద్దాగలు కదా. ఇంకోటి, చదువులేని వ్యక్తులు వచ్చేసి శాస్త్రులు పరిచయలు అంటే ధర్మశాస్త్రంలో ఆరితేరిన వారి ముందు కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఆ విధంగా ధర్మశాస్త్రంలో ఆరితేరిన వారి ముందు కూడా వారికంటే జ్ఞానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు? పేతురు యోహానులు. వారికంటే జ్ఞానంతో మాట్లాడుతుంటే వారికి ఏం కలుగుతుందంటే ఆశ్చర్యం. వీరు చదువుకోలేదు కదా, వీరికి విద్య లేదు కదా, వీరు సామాన్యమైన మనుషులు కదా, వీరికి ఏం రాదు కదా, ఏ విధంగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆలోచన చేసి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారంట వాళ్ళు. చూడండి, యేసుతో ఉంటే ఏమొచ్చింది వాళ్ళకి? చదువు లేదు, విద్య లేదు, కానీ జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతున్నారు, జ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మనం కూడా ఒక బయటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి ఒకటి. రెండవది ఏం కావాలి? జ్ఞాన సంబంధమైన మాటలు, జ్ఞానం కావాలి. అవునా కదా? మనకు ఒక ధైర్యం ఉండి పోయి నిలబడతాను, అందరి ముందు నిలబడతాం మనము. నువ్వు జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడకుండా తెలివికరమైన మాటలు మాట్లాడుకుంటే ఆ ధైర్యం ఉండి ఏం లాభం అండి? నో. ఓకేనా? మనకు ధైర్యంతో పాటు మనము ఒక వ్యక్తికి వాక్యం చెప్తున్నా కూడా ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యంతో పాటు జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరిని అడగాలి? జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలండి? మనం దేవుని అడగాలనా? అడుగుతున్నారు మరి జ్ఞానం కావాలి తండ్రి అని చెప్పేసి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు మరి మీకు? ఏం చెప్తుండు దేవుడు? జ్ఞానం ఎక్కడుందని చెప్తుండు దేవుడు. జ్ఞానం ఎక్కడుందని చెప్తుండు చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. తీయండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. కీర్తనల తర్వాత సామెతలు ఉంటుందమ్మా. 2వ అధ్యాయం 10వ వచనము. నేను పేజీ నెంబర్ కూడా చెప్తున్నాను, 532 10వ వచనం నేను చదువుతున్నా, వినండి. 2వ అధ్యాయం 10వ వచనము. జ్ఞానముని హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించును. చూడండి, జ్ఞానము మన హృదయంలో జొచ్చాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? బుద్ధి నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. తెలివి నీకు మనోహరముగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే జ్ఞానము మన హృదయంలో చూస్తే ఏం చేస్తుందంటే తెలివి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మన హృదయంలో జ్ఞానం ఉంటే మాటలు ఏ విధంగా వస్తాయి? తెలివిగా వస్తాయి. చూడండి, క్రైస్తవులైన మనము ఈరోజు తెలివి లేకుండా ఉన్నాము, మాటలాడలేకుండా ఉన్నామంటే కారణం ఏంటి? జ్ఞానం మనలో కొదువగా ఉంది. ఎవడైనా జ్ఞానము కొదువుగా ఉంటే అది ఏం చేయాలి? మొరపెట్టాలి దేవునికి, దేవుని అడగాలి. దేవుని అడిగితే జ్ఞానం ఇస్తాడు. ఆయన ఎందు బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములో ఉన్నాయి కాబట్టి మనం ఏమడగాలి? ప్రభువా జ్ఞానం ఇవ్వమని చెప్పి అడగాలి. అవునా కదా? సొలొమోను గారు ఏం అడిగారండి? డబ్బు అడిగారా? ఇండ్లు అడిగారా? ఆస్తులు అడిగారా? ప్రభువా నాకు ఈ రోగం తీసేయమని అడిగాడా? ఆయన ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఒక జ్ఞానం ఉంటే అన్ని సాధించవచ్చు అని చెప్పేసి జ్ఞానం అడిగాడు ఆయన. ధైర్యంగా ఎవడైనా ముందుకెళ్తారు, కానీ మాట్లాడాలంటే ధైర్యంగా జ్ఞానం కావాలి, తెలివి కావాలి. కాబట్టి సొలొమోను గారు తెలివి అడిగాడు. చూడండి, ఇక్కడ ఒకవేళ ఆ యొక్క జ్ఞానము నీ హృదయంలో ఉంటే తెలివి నీకు మనోహరంగా ఉంటుందంట. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఇవన్నీ వరుసగా ఏంటి? జ్ఞానం మనకు తోడుగా ఉంటే తెలివి ఉంటుంది, తెలివి ఉంటే బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉంటే
వివేకము. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని కాపాడుతూ ఉంటాయి. దేని నుంచి కాపాడుతున్నాయా అంటే ఇంకో వచనం చూడండి, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుండి నన్ను రక్షించును. దుష్టుల మార్గం నుండి మనల్ని కాపాడేది ఏంటిది? జ్ఞానము. జ్ఞానం ఏంటిది? వాక్యము. ఓకేనా? అది దుష్టుల మార్గం నుండి కాపాడుతుందంట. ఇంకొకటి మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుండి కూడా మనం రక్షిస్తుందంట. ఎవడైనా నువ్వు మూర్ఖముగా మాట్లాడేవాడు ఉంటాడు కదా, మనము బయటికి వెళ్తాము, దేవుని యొక్క మాటలు మనం చెప్తా ఉన్నప్పుడు మూర్ఖముగా మాట్లాడితే వాడు మాట్లాడతాడు కదా, వానిలో మనం ఏ విధంగా తప్పించుకోవాలి? అతడు మాట్లాడుతూ ఉంటాడు మీ దేవుడు ఇలా అలా అని చెప్పేసి, మనం అతని నుండి ఏ విధంగా జ్ఞానంగా మాట్లాడని చెప్పేసి బైబిల్ని అడగాలి, దేవుని అడగాలి. దేవుని అడిగే వాక్యమును అనుదినం మనం చదువుతూ ఉంటే జ్ఞానం మనకు కావలిగా ఉంటుంది, బుద్ధి మనల్ని కాపాడుతుంది. వివేకం ఏం చేస్తుందంట? మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కావలి కాస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానములు నా యందు గుప్తములు ఉన్నాయి, మీరు నాకు ప్రార్థన చేయండి మీకు ఇస్తా అంటే మనం ఏం చేస్తున్నాము? నాకు బుద్ధి వద్దయ్యా, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి అని మనం ఏం చేస్తారు? మనల్లో కోరుకుంటూ ఉంటాం. ఈనాడు సువార్త చెప్పలేకపోతున్నామంటే కారణం ఇదే, ధైర్యం లేకపోవడము. ఇంకొకటి మనకేం కావాలి? జ్ఞానం లేకపోవడం. ఈ రెండు లేకపోతే ఏం జరుగుతుంది? సువార్త సాగదు. ధైర్యం లేకున్నా సాగదు, జ్ఞానం లేకున్నా సాగదు. ఒకవేళ ధైర్యం ఉంటే జ్ఞానం లేకుంటే ఏం ప్రయోజనము? రోడ్డు మీదకి వెళ్తాడు, వెళ్ళి ధైర్యంగా వెళ్తాడు కానీ మాట్లాడలేడు, ప్రయోజనము ఏమీ లేదు. ధైర్యం లేదనుకో, జ్ఞానం ఒకటే ఉందనుకో, ఇంట్లోనే అనుకుంటే బయటకు వెళ్ళదు, ధైర్యం లేదు కదా. కాబట్టి ఏం కావాలి అక్కడ? పేతురుకు యోహానుకి ఏమున్నాయి? మళ్ళీ ఒకసారి అపోస్తల కార్యంలోకి వెళ్దాము. పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి అని రాయబడి ఉన్నది. చూడండి, వాళ్ళకి విద్య లేదు. పామరులు అంటే ఏంటంటే సామాన్యులు. పామరులు అంటే ఏంటి? సామాన్యులు. సామాన్యులైన మనుష్యులు, విద్య లేని మనుష్యులు ఒక ధర్మశాస్త్రమందు ప్రావీణ్యులైన వారి దగ్గర, పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? యెరూషలేములో కూడుకొని ఏం చేస్తారంటే వాళ్ళ ముందు వాళ్ళు మాట్లాడుతారు. ఒక సభలో ఇంత గొప్పగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకు చదువు లేదు, ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. చేసి చివరిగా ఏం చేశారు? యేసు వారికి యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగి ఫైనల్గా ఏం చేసుకున్నట్ట? వీళ్ళు యేసుతో ఉన్నారు కాబట్టే చదువుకోకున్నా కూడా, విద్య లేకున్నా కూడా, పామరులై ఉన్నా కూడా ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఎవరంటే యేసుతో ఉన్నవారు. ఈ దినాన మనం కూడా యేసుతో ఉన్నవారం అయితే మనం కూడా సమాజంలో ఏ విధంగా మాట్లాడతాం? ధైర్యంతో మాట్లాడతాం, జ్ఞానంతో మాట్లాడతాం, క్రైస్తవులం మనం. కాబట్టి మనకు కావాల్సిన ఈ రెండు మనం దేవుని యుద్ధం అని అడుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను చూసుకొని మనం ముందుకెళ్దాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. మీరు వాక్యము చదవలేకపోతే మీరు చదివించుకోండి, పిల్లలు ఉన్నారు చదివించుకోండి, చదివించిన వారితో చదివించుకొని వినండి. ఒకవేళ మీరు వాళ్ళు కూడా చదవలేదనుకోండి, ఆదివారకాల సమయంలో సాయంత్రం మనం వస్తాము, మేము మీకు వాక్యం చెప్తాము, దాన్ని గుర్తుపెట్టుకొని వారం అంతా దాన్ని మననం చేసుకోండి. దేవుని యొక్క మాటలు సజీవమైన మాటలు, వాటిని మనం మర్చిపోవడానికి అవకాశము లేదు. ఇప్పుడు శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు వాక్యం కూడా అంతే అవసరం. చూడండి, 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాము. ఏంటంటే అది మీలో జ్ఞాన వివేకములు కలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలను. ఎట్లా కనపరచాలంట? ఒకవేళ జ్ఞానం ఉందనుకోండి, ఏ విధంగా కనపరచాలంట? జ్ఞాన వివేకములు కలవాడు ఏ విధంగా తన యొక్క క్రియలను కనపరచాలని చెప్తున్నానంటే, ఇక్కడ నేను యాకోబు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన ఏం కనపరచాలి? క్రియలను కనపరచాలి. క్రియలు అంటే ఏంటి? క్రియలు అంటే ఏంటి అమ్మా? తెలుసా క్రియలు అంటే ఏంటి? క్రియలు అంటే ఏంటి అమ్మా? మనం ఏ విధంగా జీవిస్తున్నాము? క్రియలు లేని విశ్వాసం మృతం అన్నట్టుగా మనం ఏ విధంగా జీవిస్తున్నాము, దేవుని పిల్లలు ఏ విధంగా జీవించాలి అనేది మనం క్రియల్లో చూపించాలి. ఎవరికి? సమాజానికి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది సమాజం ఏమనాలి? ఇతడు క్రైస్తవుడు కదా అందుకే ఈ విధంగా జీవిస్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు అసలు ఏమి రాదు, వీళ్ళకి ఏమి తెలియదు, కానీ ఇంత నిజాయితీగా జీవిస్తున్నారు, ఇంత నీతిమంతులుగా జీవిస్తున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు అని చెప్పేసి జనులు ఆలోచన చేసినప్పుడు ఏం గుర్తురావాలంటే, వీరు క్రైస్తవులు కాబట్టి ఈ విధంగా జీవిస్తున్నారు.
వీరు దేవుని నమ్ముకున్నవారు, యేసు వీరికి తోడుగా ఉండు కాబట్టి ఈ విధంగా జీవిస్తామని చెప్పేసి జనులు ఆశ్చర్యపోవాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఇదే జ్ఞాన వివేకం అంటే. కాబట్టి మనం ఆ విధంగా జీవించాలి. వీళ్ళు ఏం పేతురు యోహానులు కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. కాబట్టి యేసుతో కూడా ఉన్నవారు బైబిల్లో చాలామంది జయించారు. ఎలా అంటే షద్రకు మేషకు అబేద్నెగోలు తెలుసా మీకు? వారితో పాటు 4వ వాడిగా ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చాడు. అవునా కదా? వారికి తోడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. అలాగనే మనకు తోడుగా కూడా దేవుడు ఉంటాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. తర్వాత దానియేలు సింహంలో ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉన్నాడండి? దేవుడేనా? అవునా కదా? కాబట్టి ఈ దినాన మనకు కూడా దేవుడు తోడుగా ఉండి అన్ని కార్యములు చేయడం సిద్ధంగా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? తిరిగి వాళ్ళలాగా మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని చెప్పలేకపోతున్నాం. అలాగనే అబ్రహాముకు లోతు ఉన్నారు కదా. అబ్రహాము లోతు అన్నదమ్ములు. అబ్రహాము ఎడారిలో ఉన్నాడు, లోతు పచ్చని ప్రదేశంలో ఉన్నాడు. కానీ దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు ఇక్కడ? అబ్రహాము దేవుని మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచి బయలుదేరాడు కాబట్టి అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇదేనా మనకు కూడా విశ్వాసంతో మనము ఏదైనా వాక్యం చెప్పడం కానీ ఎవరికైనా సువార్త ప్రకటన చేసే విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేని ద్వారా? కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉంటే మనకి ఇలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే అక్కడ ఉన్న ప్రజలు చూడండి 17వ వచనంలో మనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండాటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనాను మాట్లాడకూడదనియో మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకుంటున్నారంట. వీళ్ళంత జ్ఞానంగా మాట్లాడుతున్నారు. ఈ జ్ఞానయుక్తమైన మాటలు ఎవరికైనా తెలిస్తే తెలివి మీరు మాకంటే ఎక్కువ మాట్లాడతారు అని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళని బెదిరియాలి. పేతురు యోహాను బెదిరిస్తే వీళ్ళు తగ్గుతారు అని చెప్పేసి వాళ్ళని బెదిరించారంట. బెదిరిస్తే ఏం జరిగిందో వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. ఇంకా వచనము. అప్పుడు వారిని పిలిపించి బెదిరిద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే పిలిపించారంట. పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చూడండి, వారు యేసు నామములో ఎన్ని సూచనలు అద్భుతాలు చేస్తుంటే దేవుని మాటలు వాళ్ళు చెప్తుంటే జ్ఞానయుక్తమైన మాటలు తెలివితో మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంత మాత్రమో దేవుని మాటలు చెప్పకూడదు, బోధించకూడదని చెప్పేసి వారికి ఆజ్ఞాపించారు. చూడండి వాళ్ళు ఏం మాట ఇచ్చారో చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకు పేతురును యోహానును వారిని చూచి, పేతురు యోహాను వారిని చూశారంట. మీరు బోధింపకూడదని చెప్పినప్పుడు వారి వైపు చూసి ఏం మాట్లాడుతున్నారంటే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మనకు కూడా ఇలాంటి సందర్భం వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను ఏంటంటే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని చెప్పేసి అడిగితే ఏమంటారు? దేవుని మాట వినడమే న్యాయం అని చెప్తారు. ఫస్ట్ మొదటగా ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని మాట వినడమే న్యాయమని వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రశ్న వేసి మీరే చెప్పుడు అని చెప్పేసి వాళ్ళకి వదిలేసారు సమాధానం. దేవుని మాట వినటం మంచిదా లేకపోతే మీ మాట వినడం మంచిదా అని చెప్పేసి మీరే చెప్పండి అని చెప్పేసి అధికారులను వాళ్ళు అన్నారు. తర్వాత మాట చూస్తే ఏంటంటే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేమేమైతే చూసామో మేమేమైతే విన్నామో వాటిని చెప్పలేకుండా మేము ఉండలేము అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలకి, ఇష్టాలు పెద్దలకి, శాస్త్రులకు వాళ్ళకి చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఏం చేశారో చూద్దాం. ఇంకో మాట. ప్రజలందరూ జరిగిన దాని గూర్చి దేవుని మహిమపరచుండరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనక లేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. వారు ఏం చేశారంటే దేవుణ్ణి మహిమపరిచారంట. ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలకు ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది? వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రోజున మనం ఈ గ్రామంలో మనము సువార్త ప్రకటన చేస్తుంటే ఇంత చాలామంది అడ్డుకుంటారు మనల్ని. కానీ ధైర్యం కావాలంటే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మనం ధైర్యం, జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర నుంచి. కాబట్టి దాని విధంగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి జ్ఞానం కావాలంటే ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది కదా. దేవుని అడగాలి కదా. అడిగినప్పుడు ఏం చేయాలి మరి? మనము వాక్యము చదవడం ద్వారా మనకి ఏమొస్తుంది? బుద్ధి, వివేకములు, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములన్నీ లాగున వాక్యము చదవడం ద్వారా మనకి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. సత్యం అనేది ఏంటిది? వాక్యమే కదా. నీ వాక్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అని చెప్పాను కదా. కాబట్టి ఈ సత్యమైన వాక్యం మనల్ని ఏం చేస్తుంటే స్వతంత్రులుగా చేస్తుంది.
ధైర్యంగా కలిగిస్తుంది. విశ్వాసము ధైర్యం ఏ విధంగా కలిగిస్తుందో ఈ సత్యము మనకు జ్ఞానమును కలిగిస్తూ ఉంటుంది. ఏంటయ్యా మేము ఆల్రెడీ మేము వాక్యం చెప్పడానికి ఇంకేముందిగా అయిపోయింది మా పని అని మీరు అనుకోకండి. ఒక చిన్న విషయం చెప్పి మీకు ఒక విషయం చెప్తాను. ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఎవరూ లేరు. ఆయన చింపిరిగా ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే కొంతమంది అతను గమనించి ఏంటయ్యా నువ్వు ఇలా తిరుగుతున్నావు, మరి ఏంటి ఎక్కడ ప్రార్థన చేసుకుంటూ తిరుగుతున్నావు ఏంటి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆయన అడిగారు. చూడండి, అదే బస్టాండ్లో ఆ ముసలాయన, ఆ పిచ్చివాడిలాగా ఉన్న ముసలాయన ఏం చేశాడంటే ముగ్గురిని కూర్చోబెట్టి వాక్యం చెప్పి వాడిని క్రీస్తులోకి తీసుకోవడం జరిగింది. చూడండి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు? చింపిరి వ్యక్తి అయినా పర్వాలేదు, విద్య లేని వాడైనా పర్వాలేదు. చూడండి, వీళ్ళు ఎలాంటి వారు? మరి చేపలు పట్టే వాళ్ళకి చదువు వస్తుంది. అప్పట్లో చదివించారా? లేదు. వాళ్ళకి ఏం తెలుసు? చేపలు పట్టడం మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళ పడవలను సైతం వదిలేశారు, వాళ్ళ వలలను సైతం వదిలేశారు, వాళ్ళు చేపలు పట్టే విధానం వదిలేశారు. మనుష్యులను పట్టు జాలరుగా చేసే యేసు వైపు వాళ్ళు చూశారు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అంత ధైర్యంగా ప్రకటించారు. పేతురు ద్వారా జరిగిన యొక్క సంఘ విస్తరణ అంత ఇంత కాదు. ఆయన చాలా సంఘ విస్తరణ మాటలు మాట్లాడు, సంఘాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాడు. ఆయన చెరసాల్లో ఉండి కూడా ఆయన పత్రికలు రాశాడు, సంఘాన్ని బలపరిచాడు. కాబట్టి అంత గొప్ప సేవ మనము, అంత గొప్ప విధానంగా మనం సంఘములా జీవించాలంటే ఏం చేయాలంటే యేసు వైపు మనము చూడాలి. అవునా కదండి? ఉదాహరణ మనం యేసు వైపు చూస్తే ఏ పనైనా మనము చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒక విషయం మనం చెప్తా ఏంటంటే, ఒక క్రైస్తవుడుగా ఉండనక్కర్లేదు. కొంతమంది క్రైస్తవులను తయారు చేయాలి, క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుని తయారు చేయాలి. అవునా? అంతేనండి. ఒక కోడి ఏం చేస్తుంది? తన పిల్లల్ని అభివృద్ధి చేస్తా ఏదా? తన సంతానాన్ని అభివృద్ధి చేస్తా ఏదా? అంతేనా? ఒక వ్యక్తి భూమి మీద ఉన్న ఒక తండ్రి కుమారులకు మంచి ఈవులను ఇద్దామని చెప్పేసి అతనికి ఎలాంటి ఆస్తి సంపాదించాలని కోరుకుంటాడో, మన తండ్రి కూడా, పరలోక తండ్రి కూడా మనకు అక్కడ పరలోకమందు ఆస్తిని ఇవ్వడానికి, అక్కడ ఎనలేని యొక్క ఆస్తి ఇవ్వడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆయన పని చేయకుండా ఏం చేస్తున్నాం? మన పనులే మనం చేసుకుంటున్నాం. చూడండి, తండ్రి నుంచి వారసత్వంగా నాకు ఆస్తులు అవసరమే ఉన్నాయి, తీసుకుంటారు. కానీ తండ్రి చేసే పని మాత్రం వద్దంటారా? లేదు. తండ్రి మనకి ఏదైతే పని అప్పగించిందో ఆ పని మనము చేయాలి. ఈ భూమి మీద తండ్రి పని చేస్తే మనకు పరలోకమందు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఈ దినాన మనం చేయాల్సింది ఒకటే, ఆ తండ్రి పని చేయాలి. భూమి మీద ఆశీర్వాదాలు, పరలోకమందు ప్రతిఫలం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము సువార్త ప్రకటించడానికి విసుకక మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే ఊర్లోకి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలి. నీ యొక్క ప్రవర్తన చూసి మారాలి. ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాము ప్రవర్తన చూసి మారాలని చెప్పేసి. కానీ మనము ఆ ప్రవర్తన ఎల్లప్పుడూ మనం కాపాడుకుంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యాన్ని చదువుతూ ఉంటే ఏం జరుగుతుంది? మనలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఓహో, ఇది తప్ప, ఇది ఇలా ఉండాలా, ఇలా జీవించాలా, ఈ విధంగా బ్రతకాలా, క్రీస్తు కొరకు బ్రతకాలా, లేకపోతే ఇలా ఉండాలా, ఈ సమాజంలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే క్రీస్తు కొరకు పనిచేస్తామని చెప్పేసి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం చదువుతూ దాని యొక్క సారాన్ని మనం గ్రహించాం అనుకోండి, మనం దేవుని నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.